హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2023లో రిలీజ్ అయిన నీరు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో సారా అనే ఒక బ్లైండ్ అమ్మాయిని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రేప్ చేసి పారిపోతాడు. సారా తన్ని బలవంతం చేసిన వ్యక్తిని గుర్తుపట్టగలదా? తనకి కళ్ళు కనపడకపోవడం వల్ల కోర్టులో తన పైన జరిగిన నేరాన్ని ప్రూవ్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవడంతోనే పాల్ అనే పోలీస్ ఆఫీసర్ సారా వాళ్ళ ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఆ ఇంట్లో పని మనిషి అయిన షేమా మాట్లాడుతూ, నేను ఇంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. డిసెంబర్ 27న సార్ వాళ్ళు పెళ్లికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం చిన్న పని ఉండడం వల్ల నేను బ్యాంకుకి వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి సారా బెడ్ మీద భయపడుతూ కనిపించింది. నాకు విషయం అర్థమై సార్ వాళ్ళకి కాల్ చేశాను. కానీ వాళ్ళ ఫోన్ కలవకపోవడంతో నాకేం చేయాలో అర్థం కాక ఇంటి పక్కన వాళ్ళని కూడా సహాయం అడిగాను. వాళ్ళు సార్ వాళ్ళకి కాల్ చేసి రమ్మన్నారని చెబుతుంది. ఇదంతా విన్న పాల్ సారా వాళ్ళ నాన్న మార్టిన్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ వివరాలని తెలుసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో పోలీసులు సారాని ల్యాబ్ కి తీసుకువెళ్లి మెడికల్ టెస్ట్ చేయిస్తారు. ఇప్పుడు డాక్టర్ మాట్లాడుతూ, అమ్మాయి మీద రేప్ అయితే జరిగింది, కానీ రిపోర్ట్స్ రావడానికి మాత్రం 2 days టైం పడుతుందని చెబుతుంది. తర్వాత పోలీసులు సారా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రొసీజర్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ పాల్ కి మార్టిన్ కాల్ చేయడంతో వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక్కడ సారా తనని రేప్ చేసిన వ్యక్తి ముఖాన్ని మట్టితో తయారు చేస్తుంది. నిజానికి తను ఒక స్కల్ప్చర్ ఆర్టిస్ట్. సారా తయారు చేసిన ముఖాన్ని చూసిన మార్టిన్ పాల్ తో మాట్లాడుతూ, ఈ అబ్బాయి డిసెంబర్ 26 అంటే ఈ సంఘటన జరిగిన ముందు రోజు మా ఇంటి పక్కన వినోద్ ఇంట్లో స్టే చేశాడని చెబుతాడు. ఇంకా పాల్ వినోద్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వినోద్ మాట్లాడుతూ, అతని పేరు మైకేల్, నా ఫ్రెండ్, తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ రోజే ఫ్లైట్ రిటర్న్ అవుతున్నాడని చెబుతాడు. వెంటనే పోలీసులు మైకేల్ ని పట్టుకొని కన్ఫర్మేషన్ కోసం సారా దగ్గరికి తీసుకువెళ్తారు. సారా మైకేల్ ముఖాన్ని తన చేతి వేళ్లతో తాకి గుర్తుపడుతుంది. ఇంకా పోలీసులు అతను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు. ఈ కేసు గురించి న్యూస్ ఛానల్స్ లో చూపెడుతూ ఉంటారు. ఇప్పుడు సీన్ ఒక లేడీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఈ న్యూస్ చూస్తూ, నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు మార్టిన్ కి తగిన శాస్త్ర జరిగిందని బాగా సంతోషపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి ఆమె మార్టిన్ మొదటి భార్య అని అర్థమవుతుంది. నిజానికి సారా మార్టిన్ కూతురు కాదు. మార్టిన్ కి ఆల్రెడీ పెళ్లవి 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ తన మొదటి భార్యతో గొడవ జరిగి విడిపోవడంతో సారా వాళ్ళమ్మ గీతాని పెళ్లి చేసుకుంటాడు. గీత కూడా ఇదివరకే పెళ్లయి ఉంటుంది. సారా తన మొదటి భర్త కూతురు. తను చనిపోవడంతో తను మార్టిన్ రెండో పెళ్లి చేసుకుంటుంది. ఇలా మనకి సారా మార్టిన్ సొంత కూతురు కాదని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో మైకిల్ ని కలవడానికి తన తల్లిదండ్రులు జైలుకు వెళ్తారు. తన తండ్రి జోషప్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మైకిల్ కోసం తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి తను ఎలా అయినా బయటికి తీసుకురావాలని చెప్పి అనుకుంటారు. లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కూతురుతో తన కొడుకు పెళ్లి జరగడం కష్టమని ఫేమస్ లాయర్ అయిన రాజశేఖర్ ని కేసు వాదించమని అడుగుతాడు. జోసెఫ్ తన ఫ్రెండ్ అవడం వల్ల రాజశేఖర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఈ డిస్కషన్ లో తన కూతురు పూర్ణిమాని జోసెఫ్ కి పరిచయం చేస్తాడు. తను కూడా సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ మార్టిన్ మొదటి భార్య పిల్లల్ని పిలిపించి మార్టిన్ ని సెటిల్మెంట్ కి ఒప్పించమని అడుగుతాడు. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు. నెక్స్ట్ సీన్ లో కొడుకు మాటలు విన్న మార్టిన్ కోప్పడుతూ, మీరెంత నీచానికి పాల్పడతారని అనుకోలేదు. తను నాకు సొంత కూతురు కాకపోయినా తనకి న్యాయం జరగడానికి నేను ఎంత కాలమైనా పోరాడతానని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ కోర్టులో మొదలవుతుంది. ఇక్కడ రాజశేఖర్ మాట్లాడుతూ, ఒక బ్లైండ్ అమ్మాయి చేసిన బొమ్మ ఆధారంగా తన క్లయింట్ మైకేల్ ని ఈ కేసులో ఇరికించడం న్యాయం కాదని మార్టిన్ డబ్బు కోసం ఈ కేసు పెట్టారని చెబుతూ మైకేల్ కి బెయిల్ ఇవ్వాలని కోరుతాడు. ఇప్పుడు సారా తరపున వాదించబోతున్న లాయర్ రాజశేఖర్ మాటలకి కంగారు పడడంతో జడ్జి మైకేల్ కి బెయిల్ ఇష్యూ చేసి ఈ కేసుని కొన్ని రోజుల తర్వాతకి వాయిదా వేస్తాడు. ఇలా జరగడంతో పాలు మార్టిన్ కలిసి ఒక మంచి లాయర్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే టైంకి పాలు రోడ్డు మీద వెళ్తున్న రేచా అనే అమ్మాయిని కలిసి తన అడ్వకేట్ ఫ్రెండ్ అయిన విజయమోహన్ గురించి కనుక్కొని ఈ కేసు డీటెయిల్స్ అని రేచాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి విజయమోహన్ దగ్గరికి వెళ్లి ఈ కేసు వాదించమని అడుగుతారు. కానీ విజయమోహన్ మాత్రం తన ప్రాక్టీస్ మానేసి చాలా కాలం అయిందని, అంతేకాకుండా రాజశేఖర్ కి తనకి మధ్య ఒక కేసు విషయంలో పాత గొడవ గురించి చెబుతాడు. నిజానికి మోహన్ కూడా రాజశేఖర్ దగ్గరే పనిచేసేవాడు. తన కూతురు పూర్ణిమ మోహన్ ఇష్టపడడం, మోహన్ మెల్లిమెల్లిగా లాయర్ గా ఎదగడం రాజశేఖర్ తట్టుకోలేక ఒక కేసు విషయంలో మోహన్ ని మోసం చేస్తాడు. దాంతో బార్ కౌన్సిల్ మోహన్ లైసెన్స్ ని 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేస్తుంది. అలా మోహన్ ప్రాక్టీస్ మానేశానని చెబుతాడు. మోహన్ పాల్ అండ్ రేచా మాటలు విని ఈ కేసు వాదించడానికి ఒప్పుకోకపోయినా సారాతో కలిసి మాట్లాడిన తర్వాత ఈ కేసుని తను టేకప్ చేస్తాడు. మోహన్ జరిగిన సంఘటన గురించి వివరాలు కనుక్కుంటూ ఉండగా చాలా విషయాల్లో మైకిల్ ని తప్పించడానికి రాజశేఖర్ అండ్ జోసెఫ్ కలిసి ఆధారాలన్నీ తారుమారు చేశారని తెలుసుకుంటాడు. ఇప్పుడు సీన్ కోర్టు దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. కోర్టులో మోహన్ ని చూడడంతో రాజశేఖర్ షాక్ అవుతాడు. ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. మోహన్ ముందుగా పని మనిషి షేమాని క్వశ్చన్లు అడగడం మొదలు పెడతాడు. షేమా జరిగిందంతా జడ్జి దగ్గర చెబుతుంది. ఇప్పుడు రాజశేఖర్ షేమాని క్రాస్ క్వశ్చన్స్ అడుగుతూ సారా ఫాదర్ మార్టిన్ ని తన కూతుర్ని బలవంతం చేయడానికి ట్రై చేశాడని చెప్పి ప్రూవ్ చేద్దామని చూస్తాడు. షేమాని క్వశ్చన్స్ అడగడం పూర్తవగానే మోహన్ సారా వాళ్ళమ్మని బోన్లోకి పిలుస్తాడు. మోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 26 అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడుగుతాడు. గీత సమాధానం చెబుతూ ఉండగా సీన్ పాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ వరండాలో కూర్చొని తర్వాత రోజు వాళ్ళు చేయాల్సిన ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో మైకిల్ అక్కడికి వచ్చి వినోద్ అడ్రస్ అడుగుతాడు. అలా మైకిల్ కి
డిసెంబర్ 27న సారా ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుస్తుంది. సీన్ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 27న సారా ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ కి వెళ్తున్నారనే విషయం మైకిల్ ముందుగానే తెలుసుకున్నాడని ప్రూవ్ చేస్తాడు. రాజశేఖర్ గీతని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ తన మార్టిన్ కి రెండో భార్యని నీచంగా మాట్లాడతాడు. నువ్వే డబ్బు కోసం నీ కూతుర్ని ఇలా చేయించావని చెప్పి అంటాడు. ఈ మాటలన్నీ తట్టుకోలేక తను చాలా బాధపడుతుంది. రాజశేఖర్ మార్టిన్ కూడా ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. మార్టిన్ సారాకి బయలాజికల్ ఫాదర్ కాకపోవడంతో తానే ఈ నేరం చేశాడని చెప్పి ఒప్పుకునేలాగా క్వశ్చన్స్ అన్ని కన్ఫ్యూజ్ చేసి అడుగుతూ ఉంటాడు. సారా స్కల్ప్చర్ ఆర్ట్ మార్టిన్ దగ్గరే నేర్చుకుంది కాబట్టి ఆ బొమ్మను కూడా తానే తయారు చేశాడని చెబుతాడు. అండ్ బొమ్మలు చేసేటప్పుడు నీ కూతుర్ని నువ్వు ఎక్కడెక్కడ టచ్ చేసావు చెప్పు అంటూ నీచంగా మాట్లాడతాడు. ఇవన్నీ విన్న మార్టిన్ కూడా చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే మోహన్ సారాని కలిసి తన తండ్రి తనని బలవంతం చేశాడని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారని, కోర్టులో అలాంటి ప్రశ్నలు అడుగుతారని, తనని జాగ్రత్తగా సమాధానం చెప్పమని చెప్పి ట్రై చేస్తాడు. తర్వాత రోజు సారా కోర్టుకు వస్తుంది. మోహన్ తనని తన కళ్ళు ఎప్పటి నుంచి కనిపించట్లేదని, అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడుగుతాడు. సారా తనకి 12 ఏళ్ళు ఉన్నప్పుడే తన కళ్ళు పోయాయని చెబుతూ ఉండగా సీన్ మళ్ళీ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ రోజు ఇంట్లో వాళ్ళంతా బయటికి వెళ్లిపోయిన తర్వాత సారా స్నానం చేసి బయటకు వస్తుంది. అదే టైంకి మైకిల్ అక్కడికి వచ్చి తన బలవంతం చేస్తూ సౌండ్ చేస్తే చంపేస్తా అని బెదిరేస్తాడు. సారా భయంతో ఏమీ చేయలేక సారా భయంతో మైకిల్ మొక్కాన్ని తడుముతూ తన ఫేస్ ని గుర్తుపెట్టుకుంటుంది. ఈ విధంగానే సారా బొమ్మను తయారు చేసిందని మనకు అర్థమవుతుంది. సీన్ మళ్ళీ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. రాజశేఖర్ సారాని క్రాస్ చేస్తూ తన ఫాదర్ తనకి కళ్ళు కనపడకపోవడంతో బొమ్మలు చేయడం నేర్పించినప్పుడు మీ నాన్న నేను ఎక్కడెక్కడ ముట్టుకునేవాడో చెప్పంటూ చాలా అసభ్యంగా క్వశ్చన్స్ అడుగుతూ సారాని బాధ పెడతాడు. కానీ సారా మాత్రం తన క్వశ్చన్స్ కి భయపడకుండా మైకిల్ తనని రేప్ చేసినప్పుడు ప్రాణభయంతో తాను ఏం చేయాలో అర్థం కాక వేలతో తన ముఖాన్ని తడివి గుర్తు పెట్టుకున్నానని చెప్పి చాలా గట్టిగా చెబుతుంది. నెక్స్ట్ డే కోర్టులో మోహన్ అండ్ రాజశేఖర్ వినోద్ ని ప్రశ్నలు అడుగుతారు. కానీ వినోద్ మైకిల్ కోసం ఇన్సిడెంట్ జరిగిన డేట్ ని తప్పుగా చెప్పేస్తాడు. ఇది అలా ఉండగా ఈ కేసు న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవ్వి అందరూ జస్టిస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన మైకిల్ సారా ఫ్యామిలీని కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తా అని చెప్పి బెదిరేస్తాడు. తర్వాత రోజు రాజశేఖర్ వేరే కేసులో బిజీగా ఉండడం వల్ల తన ప్లేస్ లో పూర్ణిమ వస్తుంది. మోహన్ రాత్రి జరిగిన విషయాలన్నీ కోర్టులో చెప్పి సారాకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతాడు. పూర్ణిమ క్రైమ్ జరిగిన రోజు మైకిల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక హోటల్లో ఉన్నాడని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ డే రాజశేఖర్ మైకిల్ ఫ్రెండ్ రవిని క్వశ్చన్స్ అడుగుతూ తనతో మైకిల్ హోటల్లోనే ఉన్నాడని చెప్పి నిరూపిస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా తను అక్కడే ఉన్నట్టు ఎడిట్ చేస్తాడు. కానీ మోహన్ ఆ ఫుటేజ్ లో చిన్న చిన్న డీటెయిల్స్ ని కనిపెడుతూ అది ఎడిట్ చేసిన వీడియో అని ఒక సీక్రెట్ కెమెరా ద్వారా రాజశేఖర్ ఎడిటర్ ని బెదిరించి ఆ వీడియోని ఎడిట్ చేయించాడని చెప్పి కోర్టులో అందరి ముందు బయట పెడతాడు. అలా మైకిల్ డ్రైవర్ ని సీక్రెట్ గా దాచిపెట్టి సడన్ గా కోర్టు రూమ్ లోకి పిలిచి క్రైమ్ జరిగిన రోజు తను కూడా మైకిల్ తోనే ఉన్నాడని, వాళ్ళిద్దరు ఆ రోజు సారా వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే ఉన్నారని మైకిల్ సిగ్నల్స్ అండ్ ఫోటోగ్రాఫీస్ కూడా సబ్మిట్ చేస్తాడు. తర్వాత రోజు రాజశేఖర్ డిసెంబర్ 27న మైకిల్ కలిసిన ముగ్గురు ఫ్రెండ్స్ ను కూడా కోర్టులోకి పిలుస్తాడు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మోహన్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఆ రోజు మైకిల్ వాళ్ళతో లేడనే నిజాన్ని బయటికి తీస్తాడు. ఇంకా కేసు అయిపోయిందని చెప్పి అందరూ సంతోషపడుతూ ఉంటారు. జడ్జిమెంట్ డే రానే వస్తుంది. రాజశేఖర్ ఒక చూపులేని అమ్మాయి చేసిన బొమ్మ ఆధారంగా మైకిల్ శిక్ష పడ్డం అన్యాయం అని చెప్పి వాదిస్తాడు. దాంతో మోహన్ సారాకి లైవ్ లో ఒక మనిషిని తాకి బొమ్మను చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా జడ్జిని రిక్వెస్ట్ చేస్తాడు. జడ్జి కూడా దానికి సరే అని ఒప్పుకుంటుంది. కానీ పూర్ణిమ మాత్రం ఆ మనిషి ఎవరో మేమే సెలెక్ట్ చేస్తామనే కండిషన్ పెట్టి రాజశేఖర్ ని సెలెక్ట్ చేస్తుంది. సారా తన ముఖాన్ని తాగుతూ ఉండగా రాజశేఖర్ మార్టిన్ గురించి తన గురించి చాలా అసహ్యంగా మాట్లాడి తన డైవర్ట్ చేస్తాడు. కానీ సారా మాత్రం రాజశేఖర్ ముఖాన్ని చాలా కట్టుగా తయారు చేస్తుంది. దాంతో ఈ కేసు సారా గెలిచి మైకిల్ కి శిక్ష పడుతుంది. లాస్ట్ కి సారా తన ముఖానికి ఉన్న బుర్కాని తీసేసి ధైర్యంగా కోర్టు నుంచి బయటకు వస్తుంది. ఇదంతా చూసిన మీడియా వాళ్ళు షాక్ అవ్వి వాళ్ళ కెమెరాస్ అన్ని ఆఫ్ చేసి సారా ధైర్యంగా బుర్కా తీసి బయటికి రావడం చూసిన అందరూ తనకి క్లాప్స్ కొట్టి చాలా బాగా మెచ్చుకుంటారు. సో అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇదే ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ మర్చిపోయిన వాళ్ళు కూడా ఒకసారి మన ఛానల్ మళ్ళీ గుర్తు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.